మొత్తం టోటల్ ఓట్లలో బీసీలు ఎంతమంది ఉన్నారు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ ఓట్లు సరళి ఏ విధంగా ఉంటుంది, ఎటు సైడ్ వేస్తారు అని కానీ పరిశీలించుకుంటే కూటమి అభ్యర్థులకి ప్రధానమైనటువంటి దెబ్బ ఏంటంటే బీజేపీతో ఎప్పుడైతే జత కట్టిందో చాలామంది ఎస్సీస్ ముస్లిమ్స్ కూడా ఓటర్లు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ముస్లిం ఓటర్లు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్లో ఉన్నారు. ఈ ముస్లింలందరికీ కూడా ఎప్పుడైతే కూటమితో జత కట్టారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ కూటమితో జత కట్టిన తర్వాత అమిత్ షా మోడీ ద్వయం ఏం చేసిందంటే అనౌన్స్ చేసింది, హైదరాబాద్లోనే అనౌన్స్ చేసింది. ఏమనంటే ముస్లింలకి రిజర్వేషన్లు మేము రద్దు చేస్తున్నాము, ముస్లింలకు 10% వరకు ఉంటారు ముస్లిం ఓటర్స్, ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేస్తున్నాం అనేసి బాహటంగా ప్రదర్శించడం. ఎప్పుడైతే ముస్లింలకు ఓటర్లు రిజర్వేషన్ రద్దు చేస్తున్నాం అనేసి మోడీ అమిత్ షా ద్వయం ప్రకటించిందో ఖచ్చితంగా తెలుగుదేశం వైపుకి ముస్లిం ఓటర్లు ఉండరు. అది 100% కరెక్టు. ఎందుకంటే వాళ్ళలో కూడా ఒక యూనిటీ ఉంటుంది. ఇంకా హిందూస్లో యూనిటీ ఉండకపోవచ్చేమో కానీ ముస్లిమ్స్లో ఒక మాట అనుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా అదే నిర్వర్తిస్తారు. చూడండి, హైదరాబాద్లోకి వచ్చేటప్పటికి చూసుకుంటే ఎన్ని నియోజకవర్గాలను హైదరాబాద్లో 7 నియోజకవర్గాలు కూడా ఎప్పుడూ ముస్లింకే, ఇంకో పార్టీకి వేయరు, ఇంకో మతానికి వేయరు అనేటువంటి విషయం కరెక్ట్. ఇటువంటి సందర్భంలో బీజేపీతో జత కట్టినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలకి ముస్లింలు ఓట్లు పడతాయా, పడవని చాలామంది చెప్పుకుంటున్నారు. ఇంకపోతే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరి వైపు కండగా ఉంటారంటే బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ఆర్సీపీనే. కాబట్టి ఒక బీసీ సంఘ నాయకుడిని తీసుకెళ్ళి ఒక రాజ్యసభ సభ్యుడికి ఇవ్వడం, ఇది చేసినటువంటి ఒక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. కాబట్టి బీసీ ఓటర్లని తమ వైపు ఆకర్షించారు అనేసి చాలామంది అనుకుంటున్నారు. ఇంకపోతే ఎస్సీస్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా, ఇలాంటి విషయాలు కూడా కొన్ని వ్యతిరేకత వచ్చాయి. అదేవిధంగా మహాసేన రాజేష్ అనేటువంటి వ్యక్తికి గన్నవరంలో సీట్ ఇచ్చి హిందువుల్ని పర్టికులర్గా హిందూ దేవతల్ని తోలనాడుతూ బూతులాడేటువంటి వ్యక్తికి ఒక అధికార పార్టీ చెందిన అధికార ప్రతినిధి పోస్ట్ ఇవ్వడమే కాకుండా సీట్ ఇవ్వడం, ఎప్పుడైతే వ్యతిరేకత రావడమో సీటు ఉపసంహరించుకోవడం జరిగింది. ఈ విషయాల మీద కూడా ఎస్సీస్లో ఇంచుమించు 90% ఆఫ్ ది ఎస్సీస్ వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారనేసి బాహాటంగా అనుకుంటున్నారు. ఇంకపోతే కాపులకు వచ్చేటప్పటికి కాపులు ఇటు సైడ్ ఉన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ది కాపు నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు తన జీవితాన్ని ఒక రకంగా త్యాగం చేశారు కాపుల కోసం, రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారు. ఎప్పుడైతే కాపునాడు ఉద్యమాన్ని మొదలెట్టారో ఆ కాపునాడు ఉద్యమం మొదలెట్టడంతో మిగతా వర్గాలన్నీ కూడా దూరం అయిపోయాయి. అయినప్పటికీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి కృతనిశ్చయంతో ముద్రగడ పద్మనాభం గారు జీవితాన్ని త్యాగం చేశారు. అటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఎంతో కొంత కాపులు ప్లస్ పాయింట్గానే ఉంటారని భావించవచ్చు. ఏ రకంగా 40% కాపులు తెలుగుదేశం వైపు ఉన్న 60% వైపు వీళ్ళు ఉన్నారని మనం చూడాలి. ఇకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతవరకు ఉంది, ఎంతవరకు లాక్కొస్తారు అనేటువంటి విషయాల మీద గెలుపోవటములు ఉంటాయి. కాబట్టి రేపు 4వ తారీఖు వరకు మనం వేచి చూడవలసిందే. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు వైఎస్ఆర్సీపీ వైపుకి బలంగా గాలి వీస్తుందనేసి సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ అనేక సర్వేలు కానీ ఆస్ట్రాలజర్స్ కానీ చెప్తున్నారు. ఇకపోతే తెలుగుదేశం వైపు మటుకు పందెం రాయిళ్ళు ఎక్కువ తెలుగుదేశం గెలుస్తుందనేసే విషయం మీద పందాలు విపరీతంగా కాస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే ప్రజలు అది ఆ ఓటు అన్నది ఎవరికేశారు, ఈవీఎంలో ఏ రకంగా నిక్షిప్తమైంది, రకరకాల ఫ్యాక్టర్స్ కలిస్తే 4వ తారీఖు మధ్యాహ్నానికల్లా చాలా వరకు మనకి రిజల్ట్ కంప్లీట్ అయ్యి ఏ పార్టీ సీట్ ఎక్కే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకునే అవకాశం ఉందనేటువంటి విషయంలో మనకు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. జై శ్రీరామ్. హనుమత్ ప్రసాద్.